కేటీఆర్ అన్న, మీకు ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్న ఒక మాట, ఇప్పటి వరకు ఎన్నిసార్లు మీకు ఏది పెట్టినా కూడా మీరు ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. అలాంటిది ఈరోజు నేను బెయిల్ పేపర్స్ చూసాక అందులో ఒక తప్పుడుది ఒకటి ఉంది. ఆ బెయిల్ పేపర్స్లలో నేను కేసులు పెట్టానంట. నేను ఎవరి మీద అలాంటి కేసులు పెట్టి డబ్బులు తీసుకున్నానో చూపించాలి. అలాంటి తప్పుడు మాటలతో, తప్పుడు రాతలతో బెయిల్ ఇప్పించారన్న మీరు మీ లాయర్లతో, మీ బీఆర్ఎస్ ఐటీ లీగల్ సెల్ తోటి అట్లాంటి మాటలు ఉపయోగించి బెయిల్ ఇప్పించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? నా ప్లేస్లో అదే మీ చెల్లెకు, మీ అక్కకు, అదే కవితక్కకు ఇలాంటి వాళ్ళకే జరిగితే మీరు ఊరుకుంటారా? ఎందుకు ఒక ఆడపిల్ల మీద ఇలాంటి వాడుకొని వదిలించుకోవడానికి చూడడమే కాకుండా, ఇంకా నా జీవితంతో ఆడుకోవడం కాకుండా వాడు ఇలాంటి నిందలు వేస్తున్నప్పుడు మీరందరూ ఎందుకు అన్నా ఇంకా చూస్తున్నారు? కనీసము ఒక ఆడపిల్ల మీద అలాంటి నిందలు వేస్తున్నప్పుడు అది నిజమా కాదా? ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటిది? ఆ అమ్మాయి కుటుంబ పరిస్థితి ఏంటిది? ఎలాంటి వాళ్ళు అన్నది ఆలోచించడము, చూడడము లాంటివి ఏది ఉండదా అన్న? మీకు నేను చెప్తున్నాను, మీకు నేను ప్రతి ఒక్కటి నేను చెప్పగలుగుతా మీకు సమాధానాలు. కానీ మీరు జర్నలిస్ట్ శంకర్ విషయంలో మీరు అందరూ చేస్తున్న చాలా తప్పు. నా జీవితంతో ఆడుకోవడమే కాకుండా ఇంకా కూడా నన్ను ఆ బెయిల్ పేపర్స్ నేను ఈరోజు చదివాను. ఆ పేపర్స్లలో నేనంట ఇలాంటివి అంటే కేసులు పెట్టానంట, ఇలాంటి కేసులు పెట్టి డబ్బులు తీసుకున్నానంట. పోనీ నాకు చూపించాలి జర్నలిస్ట్ శంకర్, నాకు ఆ మాట ఎట్లా అన్నారో కూడా నాకు చూపించాలన్నా. తను బయటికి వచ్చింది ఈ విధంగానా అన్న? మీరంతా కలిసి బయటికి తనని తీసుకొచ్చింది. దయచేసి నాకు న్యాయం కావాలి. మీరు న్యాయం చేస్తారా లేదంటే నా ప్రాణాలు తీసుకోమంటారా అన్న? నాకు కావాల్సింది ఇదొక్కటి మాత్రమే. నేను ఇదొక్కటే అడుగుతున్నా, ఇంతకు మించి నేనేం అడగట్లేదు. అసలు ఆ బెయిల్ పేపర్స్లలో అలాంటిది ఎలా మెన్షన్ చేశారన్నా? ఎట్లా మెన్షన్ చేస్తారన్న తప్పుడు విషయాలు? జర్నలిస్ట్ శంకర్ నన్ను మోసం చేసింది నిజం కాదా? పిలిపించి అడగండి. మీరు ఇలా పిలిపించి అడగాలనే నేను మీకు ఎన్నోసార్లు ట్యాగ్ చేశాను, ఎన్నోసార్లు నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఏ రోజు అది జరగలేదు. ఈరోజు అలాంటివి నా మీద ఎక్కడైనా ఏదైనా చిన్న తప్పుడు ఆరోపణలు ఉన్నా నాకు ప్రూవ్ చేయించండి. నేను దేనికైనా సిద్ధమే, నేను రెడీగా ఉన్నా. కావాలంటే నన్ను నడి రోడ్డు మీద కూడా ఉరి తీయండి, నేను దానికి రెడీగా ఉన్నాను. ఇలాంటి ఆరోపణలు చేస్తారా అన్న ఒక ఆడపిల్ల మీద? బీఆర్ఎస్లో ఆడపిల్లలకి చాలా మర్యాద అది ఇదేం చెప్తారు కదా, ఇదే నా అన్న మర్యాద జరిగింది. ఈ మర్యాదేనా అన్న?